హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఫస్ట్ టైం కరాచీ హల్వా చేద్దామని అనుకుంటున్నాను. దానికోసం ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్లో ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా పిండి అలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటే హల్వా అనేది చాలా మంచిగా వస్తుంది. ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలా. దానికోసం ఒక కప్పు షుగర్ వేసుకున్నాను, ఒక కప్పు వాటర్ వేసుకున్నాను. ఇది షుగర్ సిరప్ కోసం అండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇలా మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన షుగర్ సిరప్ ఉంటుంది కదా, అందులో ఈ పిండిని వేయాలి. వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకుంటూనే మంచిగా వస్తుంది, లేదంటే కింద అడుగంటిపోతుంది కదా. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి. ఇలా అవుతుందండి. ఫైనల్లీ కొంచెం కొంచెం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలా. సిమ్లో పెట్టుకొనే చేయాలి ప్రాసెస్ మొత్తం. ఎవరికైనా ఈజీ ప్రాసెస్ అనిపిస్తే ట్రై చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలి పిండిని. చాలా ఈజీ అండి ప్రాసెస్. అందులోనే కొంచెం లెమన్ వేసుకోవాలి. లెమన్ ఎందుకంటే హల్వా అనేది గట్టి పడకుండా ఉంటుంది, కరాచీ హల్వా అనేది. అందులోనే కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఇలా ఆరెంజ్ కలర్ వస్తుంది కదా, దానికోసం వేసాను. ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి ప్రాసెస్. ఇందులోనే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్ వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేశాక మొత్తం ఈ పిండి చల్లారినాక ఒక బాక్స్లో వేసుకోవాలి. అంటే మంచి షేప్ ఉన్న బాక్స్లో తీసుకొని వేసుకోవాలి. చల్లారినాక మొత్తం చల్లారినాక మనం పీసెస్లా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా నేను బాక్స్లో వేసుకున్నాను మంచిగా షేప్ రావడానికి. దాని మించి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసాను. డ్రై ఫ్రూట్స్తోనే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.